బాబు కోసమా? లేరు, బయటికి వెళ్ళారు. అన్నమాట ఏంటి? ఉన్నమాటే. తమాషాగా మాట్లాడుతున్నావే. యా, అలా మాట్లాడడం నా అలవాటు. నీ పేరు చెప్పలేదు, మీరు అడగలేదు. మాటగా మాట. ఆ మాత్రం గడుస్తానా? లేకపోతే ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం అండి. ఇలా మాట్లాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నా పేరు మీనా. నేను విదేశాల్లో చదువుకునేదాన్ని. ప్రస్తుతం నేను మా బావ దగ్గరే ఉంటున్నాను. అడగకుండానే మీరు ఎవరైనా చెప్తున్నారే. కొన్ని విషయాలు అడగకుండానే చెప్పాలి మరి. ఎందుకు కోపం? అది ఆడదానుకున్న శాపం. అంటే నువ్వు చెప్పేది నాకు అర్థం కాదు. నిజానికి నేను ఎవరు ఈ ఊర్లో ఎవరికీ తెలియదు. నేనేమో ఇప్పుడు మా బావ దగ్గర ఉంటున్నాను. కానీ మా ఇద్దరు బంధాన్ని ప్రతి ఒక్కరూ తప్పుగా అనుకుంటున్నారు. అందుకే మీరు అడగకుండానే నా వివరాలన్నీ చెప్పాను. నిజాన్ని నిర్భయంగా చెప్పే నీ నిజాన్ని నాకు చాలా బాగా నచ్చింది. మీద నేను ఒక నష్ట చెప్పకుండా మీద నా కష్టాన్ని నష్టాన్ని ఇలా ముందు తాగుతూ మర్చిపోతూ ఉంటాను. సరే, ఇందుకీ మీకోసం ఏం చెప్పలేదు ఎవరికైనా? నేను ఆస్తికి అంతస్తుకి కోటీశ్వరునే కానీ అభిమానానికి అభ్యర్థికి అది పేదవాడిది. మీద సిరి సంపదతో తొలుతూగే మీకు ప్రేమని అభిమానాన్ని పంచేవాళ్ళే కరువయ్యారా? ఒకే ఒక అన్నయ్య ఉన్నాడు, కానీ అతను ఒక కిరాతకుడు. డబ్బు కోసం ఎన్ని పాపించి పనులైనా చేస్తాడు. అలా అయితే మీరు దూరంగా ఉండి హ్యాపీగా బ్రతకొచ్చు కదా. బ్రతకొచ్చు, కానీ బ్రతకనివ్వడు కదా. మై గాడ్, అంతనే రాక్షసుడా? అన్నయ్య విజయ్ ఎంతటి దుర్మార్గుడే నాకు మాత్రమే తెలుసు. విజయ్? విజయ్ మీ అన్నయ్య? మా అన్నయ్య విజయ్ నీకు తెలుసా? తెలుసా? బాగా తెలుసు. నా తండ్రిని హత్య చేసి నన్ను ఒంటరి దాన్ని చేసిన నరరూప రాక్షసుడు నాకు బాగా తెలుసు. అంటే మా అన్నయ్య రాక్షసు మీద నీ మీద కూడా పడిందన్నమాట. చిచ్చి, అలాంటి రాక్షసుని నువ్వు అన్నయ్య అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? విజయ్ దుర్మార్గుడే కావచ్చు, కానీ కిరణ్ కొట్టి ఆ మాయకుడు. ఎంత అమాయకుడైనా ఆ అన్నకి తమ్ముడేగా, అందుకే అతను చూస్తే అసహ్యంగా ఉంది. సారీ కిరణ్, కొంచెం ఆవేశం ఎక్కువ. నువ్వు ఏమి ఎత్తుకోకు. పర్లేదు చంద్రం, ఆమె ఆవేశానికి ఒక అర్థం ఉంది. ఎందుకు నీ గాయం ఎలా ఉంది? నువ్వు సమయానికి కాబట్టి గాయాలు మాత్రమే, లేదంటే ప్రాణాలే పోయేవి. సారీ చంద్రం, మా అన్న చేసే పనికి నేను సిగ్గుపడుతున్నాను. నీ అన్నయ్య చేసే పనికి నువ్వు తోనే చెప్పడం ఏంటి? దానికి తగిన శిక్ష మీ అన్నయ్య అనుభవిస్తాడు. సరేలే, ఇక నుండైనా జాగ్రత్తగా ఉండు. బాబా, అలాంటి వాడితో నీకేంటి స్నేహం? మీనా, ఏమి తెలుసు కదా మాట్లాడుతున్నా? బాగా తెలుసు. అతను పెద్ద తాగుపోతే పక్క తిరిగిపోతు. పొరపాటు పడుతున్నా మీనా. కిరణ్ తాగుపోతే కావచ్చు, తిరిగిపోతే మాత్రం కాదు. అబ్బాబా, ఏమో బాబా, అతని పద్ధతి మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. పిచ్చి మీనా, గంగా యవనంలో తులసి మొక్కల ఆ ఇంటిలో కప్ప పుట్టాడు. ఇంతగా సమర్థించుకొస్తున్నావు. అసలు అంత మంచితనం నీకు ఏం కనిపించింది బాబా? అతను మంచితనాన్ని చూస్తే నువ్వు చాలా ఆశ్చర్యపోతావు మీనా. తన అన్నయ్య పంపించిన గుండాలు నా ప్రాణాలు తీయబోతుంటే తన ప్రాణాలు తెగించి ప్రాణాలు కాపాడాడు మీనా. బాబా, నిజంగా నువ్వు చెప్పింది నిజమేనా? నిజమేనా? తన అన్నయ్య చేసే అన్యాయాలు అక్రమాల గురించి చెప్పగానే తన అన్నయ్యను ఎంతో అసహించుకున్నాడు ఆ కిరణ్. అయ్యో, అంటే అతన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. సొంత భావని నన్ను అర్థం చేసుకున్నట్టు బయట వాళ్ళని ఏమర్థం చేసుకుంటా? ఏంటి, నిన్ను నేను అర్థం చేసుకోలేదా? ఎప్పుడైనా ఏమర్థం చేసుకున్నావు? ఏముంది చెప్పడానికి? ఏముంది, నువ్వు చాలా మంచివాడివి. అంతేనా? ఇంకేమీ లేదా? లేకేం బావా, చాలా ఉంది. నా తండ్రి నన్ను ఇలా ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతే మళ్ళీ నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఈ లోకంలో మళ్ళీ ఒక మనిషిగా నిలబెట్టావు. ఇందులో నేను ఏం కావాలి బావా? నాకు మాత్రం ఎవరున్నారు మీద దేవుడు లాంటి మామయ్య ఆధ్వర్యంలో
నన్ను చదివించాడు. ఈ ప్రపంచంలో నాకు ఉన్నత స్థానాన్ని కల్పించాడు. అలాగే కంటికి రెప్పలా కాపాడి మామయ్య రుణం తీర్చుకుంటాను మీనా. బాబు నిజంగా దేవుడు లాంటి నా తండ్రిని చంపిన ఆ విజయ్ని వదిలిపెట్టిన బావ వాడిని ఎలా అయినా పతనం చేయాలి. ఆ విజయ్ గారి పతనం ప్రతీకారాలు నీకు వద్దు. వాడిని ఎలా పతనం చేయాలో నాకు తెలుసు. నువ్వు నిర్భయంగా ఉండు. అందుకే వాడు నిన్ను చెప్పాలని ట్రై చేస్తున్నాడు. వాడిని ఎంత ప్రయత్నించినా వాడి ఆటలు నా దగ్గర సాగవు. ఏమో బావా నువ్వు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు సరేనా? సరే మీనా